అక్కినేని అఖిల్ మొదటి సినిమానే సూపర్ హీరో కాన్సెప్ట్ తీయడానికి ట్రై చేయడంతో బెడిసి కొట్టింది. ఇంకా లేత యవ్వనంలో ఉన్న అఖిల్ లవ్ స్టోరీస్ చేయకుండా మరి ఇంత హెవీ వెయిట్ ఉన్న కథను ఎంచుకోవడం విమర్శలకు దారితీసింది. అయితే అఖిల్ మూవీ రిలీజ్ అయ్యి ఏడాది అయిపోయినా కానీ అఖిల్ సెకండ్ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాగే మధ్యలో అఖిల్ ప్రేమలో పడ్డాడు. ఆ ఎంగేజ్మెంట్ పనుల్లో పడి అఖిల్ ఇంకా ఏ మూవీకి ఓకే చెప్పలేదు. కానీ రీసెంట్గా తన రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై మనం 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తోనే ఓకే చేశారు అక్కినేని కుటుంబం. అయితే ఈసారి ఏ రిస్క్ లేకుండా లవ్ స్టోరీతో అఖిల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీకి బడ్జెట్ కొంచెం ఎక్కువే అవుతుందట. అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అఖిల్ ఒక్కడే సోలో హీరోగా అంత మొత్తం వెనక్కు తెచ్చే క్యాలిబర్ లేదు కనుక తక్కువ టైంలో సినిమాని కంప్లీట్ చేసి మినిమం బడ్జెట్లోనే వెళ్ళిపోదామని నాగార్జున విక్రమ్ కుమార్తో అన్నాడని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే అఖిల్కి ఉన్న మార్కెట్ విషయంలో నాగార్జున ఎంత బెంగ పెట్టుకున్నాడనేది అర్థమవుతోంది.